ఉన్న వారి will you be the person who will believe for the salvation of India tonight? ఈ యొక్క భారతదేశం రక్షణ నిమిత్తము నమ్మే వ్యక్తిగా ఉన్నాం. Will you be the young people who will save India for Jesus? ఇక్కడ ఉన్న యవనస్తులందరూ కూడా భారతదేశం రక్షించబడాలని నమ్మేవారిగా ఉన్నారు. Are you ready to believe for India? భారతదేశం రక్షించబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. Are you ready to believe for India? భారతదేశం విషయంలో నమ్మడానికి Are you ready to believe for India? భారతదేశ విషయంలో నమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready, brothers, to believe for India? భారతదేశ విషయంలో నమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సహోదరులారా? Somebody someday believed for Africa. ఎవరో ఒక రోజు ఆఫ్రికా నిమిత్తమే Reinhard Bonnke believed for Africa. రైనార్డ్ బాంకే గారు ఆఫ్రికా నిమిత్తమే నమ్మి ఉన్నారు. He believed one day Africa shall be saved. ఆయన ఏమని నమ్మి ఉన్నారంటే ఆఫ్రికా ఒక రోజు రక్షించబడబోతుంది. Now Africa is being swept by the blood of Jesus. యేసు యొక్క రక్తం చేత తుడిచివేయబడిన ఆఫ్రికా అంతా కూడా. Some of them, Billy Graham, believed for America. బిల్లీ గ్రాహం అనే వ్యక్తి అమెరికా నిమిత్తమే నమ్మి ఉన్నారు. Some of them, Benny Hinn, believed for America. అమెరికా నిమిత్తమే బెన్నీ హిన్ అనే వ్యక్తి కూడా And నమ్మి ఉన్నారు. God's revival is coming upon America. అమెరికా మీద దేవుని యొక్క ఉద్యమం కుమ్మరించబడుతుంది. Somebody once believed for Argentina. అర్జెంటీనా నిమిత్తమే ఒక వ్యక్తి నమ్మి ఉన్నాడు. And Argentina experienced a great revival. అర్జెంటీనా కూడా గొప్ప ఉద్యమం అనుకుంటుంది. Tonight, ఈ రాత్రి God is speaking to the church of India. ఈ యొక్క భారతదేశం సంఘముతో మాట్లాడుతున్నారు. God is speaking to the people in Vanasthalipuram. వనస్థలిపురంలో ఉన్న ప్రజలందరి కోసం I want people who can believe for India. భారతదేశం నిమిత్తమే నమ్మే ప్రజలు నాకు కావాలి. If you believe for India, మీరు భారతదేశం నిమిత్తం నమ్మినట్లయితే greater will be the revival in India than it was in Africa. ఉన్న ఉద్యమం కంటే భారతదేశంలో ఉన్న Greater will be the revival in India than it is in America. ఉన్న ఉద్యమం కంటే భారతదేశంలో ఉద్యమం ఎక్కువగా ఉంటుంది. Greater will be the revival in India than it was in Argentina. అర్జెంటీనాలో ఉన్న ఉద్యమం కంటే భారతదేశంలో ఉన్న ఉద్యమం ఎక్కువగా I ఉంటుంది. don't believe you are alive tonight. నేను మీరు అందరూ సజీవంగా ఉన్నారని నమ్మట్లేదు. I don't believe you are alive tonight. ఈ రాత్రి మీరు సజీవంగా ఉన్నారని నేను నమ్మట్లేదు. Shake your neighbors and wake them up, people. మీ పక్కన వారిని ఊపితో చెప్పండి ప్రజలారా. If you don't do that, a curse will come upon you. మీరు అలాగే చేయకపోతే శాపం వెలుగు వచ్చేస్తుంది. Go and shake your మీ neighbor. పక్కన వారిని ఊపండి వెళ్ళా. Say, India shall be saved. భారతదేశం రక్షించబడబోతుంది. India shall be saved. భారతదేశం రక్షించబడబోతుంది. Don't you like this preaching? ఈ యొక్క సందేశం మీకు నచ్చట్లేదండి? Don't you want to listen to the word of God? దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు లేదా? Are you ready to believe for India? మీరు భారతదేశం విషయంలో నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? Shout hallelujah! Are you ready to believe for India? మీరు భారతదేశం విషయంలో నమ్మడానికి ఇష్టంగా ఉన్నారా? Say hallelujah! హల్లెలూయా చెప్పండి. Come on, sisters, are you ready to believe for India? సోదరులారా, మీరు నమ్ముతున్నారా? Are you ready to believe for India? మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah! Brothers, do you want Hyderabad to be saved? సోదరులారా, మీరు హైదరాబాద్ రక్షించబడాలని Do you want Hyderabad to be saved? Say hallelujah! హైదరాబాద్ రక్షించబడాలని మీరు Hallelujah! హల్లెలూయా. Jesus Christ is here tonight. యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నారు ఈ రాత్రి. Jesus is here tonight. యేసు మన మధ్యలో ఉన్నారు ఈ All రాత్రి. these people say hallelujah. హల్లెలూయా చెప్పండి. Vanasthalipuram will never be the same again. Say hallelujah. Hallelujah. All the people here say hallelujah. ఇక్కడ ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. Jump to your feet and say hallelujah. మీ యొక్క కాళ్ళ మీద ఎత్తి హల్లెలూయా చెప్పండి. Jump to your feet, everybody. ప్రతి ఒక్క కాళ్ళ మీద Jump to ఇచ్చండి. your feet, everyone. ప్రతి ఒక్క లేచి Jump నిల్చోండి. to your feet, everyone. ప్రతి ఒక్క లేచి నిల్చోండి. Everyone. ప్రతి ఒక్కరు All these people turn to me. ఇక్కడ ఉన్న వారందరూ నా వైపు Turn to తిరగండి. me. నా వైపు తిరగండి. Lift your hands to heaven. మీ యొక్క చేతులు పరలోకం వైపు ఎత్తండి. People are very lazy people. ఇటువైపు ఉన్న వారందరూ చాలా I hate laziness and I hate lazy people. నేను సోమరితనాన్ని సోమరిగా ఉన్న వారిని ద్వేషిస్తాను. God can never use a person who is lazy. ఎవరైతే సోమరిపోతులుగా ఉంటారో దేవుడు వారిని వాడు All these people shout and say hallelujah. ఇక్కడ ఉన్న వారందరూ హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Come on now. Hallelujah. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. Shout and say hallelujah. లేచి చెప్పండి Shout హల్లెలూయా. and say hallelujah. హల్లెలూయా Shout చెప్పండి. and say hallelujah. హల్లెలూయా చెప్పండి. Young brothers. సోదరులారా మీరు, Young brothers. Can I ఎవరు see your సోదరులు hand? మీరు Lift your hands. మీ చేతుల పైకి Lift your right hand. మీ యొక్క కుడి When I say India shall be saved, say hallelujah. నేను భారతదేశం రక్షించబడుతుందని మాట చెప్పండి. India shall be saved. Shout and say hallelujah. All of the people here say hallelujah. ఇక్కడ ఉన్న వారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. Your family will never be the same మీ again. యొక్క కుటుంబం ఆ విధంగా ఉండబోదు. Your body will never be the same మీ again. శరీరం కూడా అదే విధంగా ఉండబోదు. Your sickness has to leave your body. మీ యొక్క బాధను మీ యొక్క శరీరాన్ని Your విడిచిపెట్టాలి. pain has to leave your body. మీ యొక్క బాధను మీ యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలి. Your life will never be the same again. మీ యొక్క జీవితము అదే Tonight you're standing here because God has chosen you people.
మీరు ఇక్కడ ఆత్మించున్నారంటే దేవుడు మిమ్మల్ని You are here because God's hand has brought you here. దేవుడి యొక్క ఆత్మీయత మిమ్మల్ని ఇక్కడ తీసుకు God has a call upon your life. మీ యొక్క జీవితం మీద దేవుడి యొక్క పిలుపు ఉంటుంది. God has a call upon your life. మీ యొక్క జీవితం మీద దేవుడి యొక్క పిలుపు ఉంటుంది. God has a call upon your life. మీ యొక్క జీవితం మీద దేవుడి యొక్క పిలుపు ఉంటుంది. Everybody standing in this meeting right now, you have a call of God upon your life. ఇక్కడ ఎవరెవరైతే నిల్చొని ఉన్నారో వాళ్ళందరి జీవితం మీద దేవుడి యొక్క పిలుపు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Do you want to be used by the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత మీరు Do you వాడబడాలనుకుంటున్నారా? want to be used by the Holy Ghost? Do you want to be used by the Holy Ghost? Right there. I see the anointing. Lift your hands. నేను అభిషేకం Fire in the name of Jesus. అభిషేకం Thank you, Jesus. Thank you, Jesus. యేసు వందనాలు. I pray the fire of the Holy Spirit to fall upon these people. Fire in the name of God. Fire. Fire in the name of Jesus. God's presence is falling. Do you want the presence of the Holy Ghost tonight to come upon you? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అగ్ని మీ మీదకి రావాలని మీరు రాత్రి కోరుకుంటున్నారా? Hallelujah. హల్లెలూయా. Do you want the fire of the Holy Ghost tonight? పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మీ మీదకి That's రావాలని the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని That's the presence of the Holy Spirit. దేవుని యొక్క సన్నిధి. This is time for India. Fire of the Holy Spirit upon your heart. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మీ యొక్క హృదయాల్లో మండించడానికి Lift ఆహ్వానించండి. your hands and praise the name of Jesus. మీ యొక్క రెండు చేతుల పైకెత్తి యేసు నామమును స్తుతించండి. The anointing and the power of the Holy Spirit is in this place. అభిషేకము దేవుడి యొక్క సన్నిధి యొక్క ప్రాంతంలో ఉన్నది. The fire of the Holy Spirit is in this place. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యొక్క సన్నిధిలో ఉన్నది. Go ahead, keep praying. అలాగే దేవుడిని స్తుతించండి. అలాగే దేవుడిని Praise Him. ఆరాధించండి ఆయన్ని. You will feel weak in your body. God, take my life and use it for India. ఇక్కడి నుంచి పంపించకండి. Every sister, please cry out to Jesus. ప్రతి ఒక్క సహోదరి కూడా మొదలుపెట్టండి. Forget about prize. యేసు వెలచెల్లి దేవుని యొక్క మహిమని ఇంకా భారతదేశం చూడలేదు. Person can save a nation. ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసమే భారతదేశం. చేయుడా చేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా చేయుడా సజీవుడా సంపూర్ణుడా యేసయ్యా 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 She's feeling the mighty presence of God. She's very happy with the presence. హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఫస్ట్ టైం మీటింగ్ రావడం నేను కళ్ళారా చూశాను. తన కొట్టు తీసి పడేసి దేవుని కోసం ప్రోత్సహించి వేడుతూ నేను దేవుని కోసం Hallelujah. Hallelujah. Fire in the name of Jesus. Thank you, Pastor. Get on it. More of your anointing. Hallelujah. Hallelujah. Thank you, Jesus. పెట్టుకోండి మనం తీసుకోండి రాయేసి ఇప్పుడు ప్రేరణ అయిన తర్వాత ఫుల్గా నెప్పంతో పోయినాకు Hallelujah. Hallelujah. Say everyone swastham పట్టుకుని గట్టిగా hallelujah. దేవుడు సూత్రాలు దేవుడా హల్లెలూయా Hallelujah. నా పేరు బెంజమిన్. కాబట్టి సార్లు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాము. నా ముందు నా ఎందుకంట యేసు ప్రభు ముందుగా పోతున్నాడు. నాకు చాలా ఇరుగు చేసి కింద పడిపోయి చాలా ఇబ్బంది అయ్యాను. నాకు చాలా కష్టమైంది. మరి యేసు ప్రభు నాకు స్వచ్ఛంగా కాల్చిండు. మరి ఆయన సెలవు తీసుకుని నేను వెళ్ళిపోతుంది సార్. ఇవన్నీ వాదవులు చేస్తున్నట్టు. Hallelujah. He saw Jesus walking in this place. ఈ యొక్క ప్రాంతంలో యేసు నామమును ఆయన చూసి ఉన్నాడు. I said Jesus walking in this place.
welcome back. I believe that your heart is stirred up with faith to receive from God. As you have watched the Revival Miracle Crusade from Hyderabad, India, I pray that the Holy Spirit right now will enter into your life and bless you again. Have faith in your heart and believe for mighty things. The Lord is about to change your life upside down. Mighty things are about to happen in a moment as we pray together with our hearts in oneness. Shall we pray now? Are you ready to receive your miracle? Lift your hands and say this prayer after me. Father in heaven, I open up my heart for you. Come into my life and visit me and bless me in your name. As you pray that prayer, let me continue it with anointing and with a prayer of healing for you. Stretch your hands towards that camera as an act of faith, and the Holy Spirit will move in your life. Father, in the name of Jesus, I bring this dear brother and sister who is watching this program right now. I pray that your presence will fill them from the crown of their head to the soles of their feet. Master, if there is anyone who is watching this program who has not yet have been saved by your presence, I pray that you'll touch that dear brother right now, the dear sister right now with your divine presence. May they experience the conviction of the Holy Spirit. Master, at this very moment, I pray for people who are with a hunger heart, crying towards your name to receive from you, Father. I pray in the name of Jesus that heavens will be open upon every person who is watching now. The heavens will be open upon these families that are watching. Heavens will be open upon the people who are expecting from you, Father. I pray in the name of Jesus, the Holy Spirit presence will flow into their life, will flow into their family, will flow into their business, will flow into everything that is concerning them, Father. Right now I also pray that the anointing of the Holy Spirit will come upon them and will break every bondage in the name of Jesus. Master, I pray right now for every person who is sick, who is suffering with illness and diseases in their body. In the name of Jesus, I curse every sickness. I curse every disease. I command the work of the enemy to be broken in the name of Jesus. I see a brother who is wearing a white shirt right now. God is setting you free from witchcraft power, brother. I see mighty deliverance anointing flowing through this camera. I pray that the Holy Spirit will deliver you in the name of Jesus right now. All the powers of witchcraft will be broken in the name of Jesus. Lord, every sister, every brother, every family that is suffering from witchcraft, we curse it in the name of Jesus. I command these people to be free in the name of Jesus now. Master, thank you that you are delivering your people. Thank you that you are blessing your people right now. Thank you that your Holy Spirit is filling your people right now. Thank you that your people are going to experience a mighty breakthrough in their finances very soon. Come submitting my brother and my sister into your loving arms. In Jesus' mighty name I pray. Amen. Praise the Lord. I hope you are mightily blessed watching our program. If you would like to be a partner with us or send your prayer request and financial support to our ministry, please send it to the address on the screen. Brother M.R. Sumant Kumar, LIG 25, Huda Colony, Sarur Nagar, Kottapet, Hyderabad 50035, Andhra Pradesh, India. As we lift up your name, let your fire fall. Send your wind and your rain.